ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో దుష్టులు వర్ధిల్లుతున్నారు. సమాజంలో భక్తిహీనులు, అనీతిమంతులు, విశ్వాసఘాతకులైన వారు విశ్వాసుల కంటే, భక్తిపరుల కంటే, నీతిమంతుల కంటే అన్ని విషయాలలో లోక సంబంధంగా వర్ధిల్లుతూ ఉండటం చూసి భక్తులైన, నీతిమంతులైన, విశ్వాసులైన వారిలో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కొరకు బ్రతుకుతున్న వారేమో అంతకంతకు భౌతికంగా నష్టపోతూ ఉంటే, ఆయనకు భిన్నంగా, ఆయనకు వ్యతిరేకంగా జీవించేవారు మాత్రం సమాజంలో రోజు రోజుకు వర్ధిల్లుతున్నారు. ఇదేం న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తూ ఉన్నాడు కదా, ఎవరు ఏంటో ఆయన కంటికి కనిపించటం లేదా? ఒకవేళ కనబడితే ఆయన ఎందుకు వీరి విషయంలో ఆయన ఏ విధమైన నిర్ణయాన్ని ఆయన ఎందుకు తీసుకోవటం లేదు అని సహజంగానే భక్తులైనటువంటి వారిలో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సందేహం ఏదో ఒక సమయంలో వచ్చే ఉండాలి. అయితే ఇది కేవలం ఈ రోజున్నటువంటి మనకే కాదు, కానీ ఒకానొక సమయంలో ప్రవక్తలలో ఒకరైన, అందులో ఎక్కువ కాలం ప్రవక్తగా పనిచేసిన, యెరూషలేము యొక్క పతనాన్ని, నాశనాన్ని కల్లార చూస్తూ విలపించిన విలాప ప్రవక్త అంటారు ఆయనే ఇర్మియా గారు. ఆయన దేవునితో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈ విషయాన్ని గురించి ఒకసారి మనం వాక్యంలోకి వెళ్ళి చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనములో యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఒక ప్రవక్త దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే మనందరి తరపున ఆయన దేవుని అడుగుతున్నట్టుగా ఉంది. అంటే మనందరికీ ఉన్నటువంటి ఈ సందేహమే ఒకరోజు ఇర్మియా గారు దేవుని ముందు పెట్టాడు. అయ్యా, నిన్ను చూస్తే నీవు నీతిమంతుడుగానే కనబడుతున్నావు దేవుడుగా. అటువంటప్పుడు ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు, మరి ఈ సమాజంలో దుష్టులు తమ మార్గాలలో వర్ధిల్లుతున్నారు, మహావిశ్వాసఘాతకులైన వారు వాళ్ళు చాలా సుఖపడుతున్నారు. మీకు అర్థం కావడానికి, దేవుని పిల్లలైన వారేమో కష్టపడుతున్నారు, అసలు దేవుడే లేడనుకుంటూ, దేవుడెవరో తెలియకుండా సమాజంలో ఉన్న వారేమో చాలా సుఖపడుతున్నారు. ఇదేం న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? అసలు ఇందులో ఉన్న సంగతి, ఇందులో ఉన్న విషయం ఏంటి అసలు అని ప్రవక్త దేవుని ముందు పెడుతున్నాడు. అదే కదా దుష్టులు అన్నాడు. ఎవరు దుష్టులు? దుష్టులు అనే మాటకు అర్థం ఏంటంటే, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో దుష్ట క్రియలు, దుష్ట పనులు చేసేవారిని ఆయన దుష్టులుగా మాట్లాడాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు అన్నాడు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు అంటే దుష్టులు అక్కడ ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయంలో దుష్టులు ఏమవుతున్నారు అన్నాడు ఇర్మియా గారు?
దుష్టులు వర్ధిల్లనేలా అన్నాడు. దుష్టులు వర్ధిల్లుతున్నారేంటయ్యా అన్నాడు. దుష్టులు ఎవరు అంటే దుష్ట కార్యములు చేసేవారు, అంటే చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు. మంచి చేసే వాళ్ళేమో నష్టపోతుంటే చెడు చేసే వాళ్ళు వచ్చేసి ఏమవుతున్నారట? వర్ధిల్లుతున్నారట. విశ్వాసులు వచ్చేసి కష్టాలలో ఉంటే విశ్వాసఘాతకులైన వారు సుఖపడుతున్నారు. ఒక్కసారి ఆయన అన్నటువంటి ఈ మాట ఇప్పుడు ప్రస్తుతం మన చుట్టూ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టుగానే కనబడుతుంది. అంతేనా? మీరందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. లేరు. అంటే దేవుణ్ణి నమ్మిన, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా, దేవుని కొరకు బ్రతుకుతున్నా మనం కష్టాల్లో ఉన్నాం. లోకమంతా చూడండి ఎంత సంతోషంగా ఉందో, లోకమంతా చూడండి ఎంత ఆనందంగా ఉందో, లోకం చూడండి ఎంతగా సుఖపడుతుందో. అప్పుడు మనకి ఏమనిపించాలి? ఇదేంటండి, మనమేమో కష్టాల్లో ఉన్నాం, మనమేమో బాధల్లో ఉన్నాం, మనం అప్పుల్లో ఉన్నాం, రోగాలతో ఉన్నాం, శ్రమలతో ఉన్నాం, వాళ్ళేంటండి ఎలా ఉన్నారు అని మీకు రావాలి కదా. మీకు వచ్చింది కదా ఏదో ఒక సమయంలో. కనీసం పోనీ ఇప్పటిదాకా రాలేదు, కనీసం ఇప్పుడైనా మీకు కలగాలి కదా అనుమానం. చూడండి ఒకసారి మీ బంధువుల్లోనా, మీ ఇరుగు పొరుగు వారా, మీ ఊర్లోనా, చుట్టూ సమాజం, ఒకసారి ఈ దేశాన్ని కూడా మీరు చూడండి ఎలా ఉందంటే దుష్టులు వర్ధిల్లుతున్నారు, పాపం దేవుని పిల్లలు నష్టపోతున్నారు. విశ్వాసఘాతులు సుఖపడుతున్నారు, విశ్వాసులు కష్టాల్లో ఉన్నారు. అప్పుడు దీన్ని అంతటిని చూస్తున్నప్పుడు సహజంగా ఈ దుష్టులైన వారు ఎలా ఉన్నారు అంటే, ఆయన దుష్టక్రియలు దుష్ట కార్యములు అన్నాడు. అంతేకాదు దుష్ట కార్యములు చేస్తూ అసలు దేవుణ్ణి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా, దేవుడికి ఏమైనా వారు విలువనిస్తున్నారంటే లేదు అట. మరి వాళ్ళు దుష్టులైన వారు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో మరొక సందర్భంలో కీర్తనకారుడు మాట్లాడుతూ 10వ అధ్యాయంలో 10వ కీర్తన 10వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనలు 10:4 చూడండి. దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయడు అని అనుకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు అన్నాడు. చూడండి, ఆయన దుష్టులు దుష్ట కార్యములు చేయుచున్నారు అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో వరకు దేవుడు లేడు. దేవుడు పొగరెక్కి అట. ఆ పదం చూడండి అక్కడ ఎలా రాశాడు అని అంటే, వారు పొగరెక్కి దేవుడు విచారణ చేయడు, దేవుడు మమ్మును అడగడు. చాలామంది ఇలా మాట్లాడే వాళ్ళు సమాజంలో ఉన్నారు. మేము ఎవడికి లెక్క చెప్పాల్సిన పని లేదు, మమ్ములు ఎవడురా అడిగేది అని మాట్లాడతారు. మీకు తెలుసా లేదు? ఈ మాటలు విన్నారా? మమ్ములు ఎవడురా అడిగేది? మమ్మల్ని నిలబెట్టేంత ధైర్యం ఉందా? మమ్మల్ని ప్రశ్నించేంత ధైర్యం ఉందా ఎవరికైనా? ఆ దేవుడైనా సరే మా ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు. ఏంటది? దుష్టత్వం. ఏంటది? పొగరు. అప్పుడు మనకి ఏమనిపించిద్దంటే, వీడు ఎంత పొగరెక్కి మాట్లాడుతున్నాడు, వీడింత దుష్టత్వంతో నిండాడు, అయినా వీడికి ఏమవటం లేదేంటి, అయినా వీడు బాగున్నాడేంటి? ఇది ఒకప్పుడు ఇర్మియాను తొలిచినటువంటి సందేహం. ఇర్మియానే కాదు, ఆసాపు అనేటువంటి కీర్తనకారుడు, దైవజనుడు, ఆయన కూడా 73వ కీర్తన వ్రాస్తూ ఆ 73వ కీర్తనలో ఆయన కూడా ఈ భక్తిహీనులైన ఈ దుష్టులైన వారు సమాజంలో రోజు రోజుకు వాళ్ళు వర్ధిల్లటం చూస్తూ ఇతను కూడా చాలా బాధపడుతున్నట్టు, ఇతను చాలా దిగులు పడుతున్నట్టుగా కనబడుతుందండి. ఒకసారి మీరు 73వ కీర్తన కూడా మనం చూడగలిగితే 73వ కీర్తన ప్రారంభం నుంచి చదువుకుందాం, బాగుంటుంది. 73వ కీర్తన ఏమంటే మనకున్న సగటు మనిషిగా ఆలోచించేవన్నీ ఆయన ఆలోచించి వ్రాసినట్టుగానే కనబడుతుంది ఇక్కడ. 73వ కీర్తన మొదటి నుంచి చదువుకుంటే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకు? ఈయన అడుగులు జార సిద్ధమైపోయినాయట.
ఈయన తప్పిపోవటానికి కొంచెమేనట, పాదాలు తప్పిపోవటానికి. ఎందుకు ఇతను తప్పిపోవటానికి, జారిపోవటానికి కారణం ఏంటట అంటే చెప్తున్నాడు 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు. ఏంటి భక్తిహీనుల క్షేమం? భక్తిపరుల క్షేమం కాదు. ఎవరి క్షేమం అది? భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడితిని, అంటే అసూయ పడితిని. ఎవరిని చూసి అసూయ పడ్డాడట? గర్వించు వారిని బట్టి. అంటే ఎందుకు గర్వించు వారిని బట్టి అసూయ పడ్డాడు అంటే, భక్తిహీనులైన వారు క్షేమంగా ఉన్నారు, భక్తిపరులైన మాకేమో క్షేమం కరువు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మాకేమో కరువులో ఉన్నాం. ఒకటి. రెండవది వచ్చేసి ఏంటంటే, వాళ్ళు గర్విస్తున్నారు. గర్వించేవారు, భక్తిహీనులైన వారు వారు క్షేమంగా ఉంటే, భక్తిపరులైన మా విషయంలో ఏంటి ఎలా జరుగుతుంది? చాలామంది చాలా సందర్భాలలో, ఏమండి ఎందుకండి మాకే రావాలి ఈ కష్టాలు, మాకే ఎందుకండి ఈ బాధలు, మాకే ఎందుకండి ఈ శ్రమలు, మాకే ఎందుకండి ఈ రోగాలు అనుకుని బాధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. మేము ఏ తప్పు చేశామండి? మేము దేవుని నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళుతున్నాం, చక్కగా దేవుని కార్యక్రమాలకు హాజరవుతున్నాం, దేవుని పని అంటే మేమే ముందుంటున్నాం, దేవుని పనికి ఎంతో కొంత సహాయం కూడా మేము చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేమే ఎందుకు కష్టాల్లో ఉండాలి, మాకెందుకు ఈ శ్రమలు రావాలి, మాకెందుకు ఈ రోగాలు అనుకుని బాధపడేవారు జాగ్రత్తగా వినండి. వాళ్ళ కోసం చెప్తున్నాడు ఇక్కడ. భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి అసలు యాతనలే లేవు, వారు పుష్టిగా ఉన్నారట. వారికి మరణమందు యాతనలు లేవు అంటే వాళ్ళు చక్కగా చచ్చిపోతున్నారు. మరి దేవుని పిల్లలైన మా పరిస్థితి ఏంటంటే, మేమేమో కుళ్ళి చచ్చిపోతున్నాం. మరణమందు వారికి యాతనలు లేవట అంటే వాళ్ళు చక్కగా వయసు అయిపోయి చక్కగా వాళ్ళు మంచం మీద పడుకొని చక్కగా చచ్చిపోతున్నారు. మరి దేవుని పిల్లలైనటువంటి వారు, భక్తిపరులైన వారి సంగతి ఏంటంటే, అనేకమైనటువంటి యాతనలు. ఏంటి బైక్ ప్రమాదాలు మాకే జరగాల, ఆటో ప్రమాదాలు మనకే జరుగుతున్నాయి. ఏమండి ఏంటి ఎక్కడ చూసినా కానీ ఏ ప్రమాదమైన అందులో మేమే ఉంటున్నాం. ఆ ప్రమాదాలలోనే మా వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. కాలు తెగిపోయి, చెయ్యి తెగిపోయి, ఒళ్ళు కాలిపోయి. ఏంటి మాకు ఈ బాధలు, ఏంటి మాకు ఈ యాతనలు? వారెలా ఉన్నారు అనంటే, వారికి యాతనలు లేవు. 2, వారు చాలా పుష్టిగా ఉన్నారట. అంటే పుష్టిగా ఉన్నారు అని అంటే మంచి ఆరోగ్యంతో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా ఉన్నారు? రోగాలతో ఉన్నారు. అంటే ఎంత తేడా ఉందో చూసారా? అంటే భక్తిపరులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు, విశ్వాసులు, విశ్వాసఘాతకులు, దుష్టులు, యథార్థవంతులు. ఎవరు బాగున్నారు అనంటే, కంప్లీట్గా దేవునికి భిన్నంగా బ్రతికేవారే బాగున్నారు అనేది ఇక్కడ సమాచారం. అయితే ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. వారికి అసలు ఏ ఇబ్బంది లేదట, వాళ్ళు హ్యాపీగా ఉన్నారటండి. వాళ్ళు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టున్నట్లు వారికి కూడా ఏ తెగులు పుట్టదట. ఏ వైరస్ అయినా మనకే రావాలట. అది అర్థమైంది కదండి. తెగులు అంటే వైరస్ అని అర్థం. ఇటు వాడికి అప్పుడప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఒక మాట అంటుంటారు, ఏంటోనండి వాడు ఊరి మీద ఆబోతులో తిరుగుతుంటాడు, వాడికి ఏ రోగం రాదేంటండి బాబు. చాలా మంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు అంతే అనుకుంటారు కదండి. ఆడేంటండి వాడు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, వాడు ఏం తింటాడో తెలియదు, చాలా హుషారుగా ఉంటాడండి, ఏ పనికైనా ముందే ఉంటాడండి, వాడికి ఏ రోగం వచ్చి సావదంటే మళ్ళీ ప్రమాదం. వాడు బైక్ నడుపుతుంటే కూడా చూస్తుంటామండి, అప్పుడప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంటాడండి, స్లోగా వెళ్ళి మాకే ప్రమాదం అండి. మరలా నెమ్మదిగా వెళ్ళి మాకు జరుగుతుంటాయి ప్రమాదాలు. ఎప్పుడు కూడా వాడు 60, 70 అంటాడు, వాడు చేతిలో తీసి నడుపుతుంటాడు, కాలు పైన పెట్టి నడుపుతుంటాడు, కాలు ఎగరేసుకొని నడుపుతుంటాడు. ఆడు మాత్రం క్షేమంగా ఉంటాడు. అన్ని హెల్మెట్ పెట్టుకొని చక్కగా 40, 50లో నెమ్మదిగా వెళ్ళి మాకే జరగాలండి ప్రమాదాలు. ఎంత విచిత్రంగా ఉంటే చూసారని అప్పుడప్పుడు నిజంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నిజమే. అలాంటి వారిని చూసిన తర్వాత ఈయనకు కూడా పాప ఆసాపు గారు కూడా చాలా బాధపడుతూ రాస్తున్నాడు అనమాట ఇది. ఇంకా తర్వాత చూడండి, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
కావున గర్వాన్ని వాళ్ళు ఇంకా అలా జరిగేటప్పుడు వాళ్ళకి ఏమీ కాకపోయేటప్పటికీ, కావున గర్వము అనేది కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. ఎలా ఉందంటే ఇంకా ఒంటి నిండా పొగరంటారు చూసారా, అప్పుడప్పుడు చూసారా, ఆడికి ఒళ్ళంతా కొవ్వేనండి అంటారు పచ్చిగా మాట్లాడితే. ఆడికి ఒంటి నిండా ఏముందంటాడు, పొగరు, కొవ్వు. మరి ఎందుకంటే వాడికి ఏం అవ్వట్లేదు. ఏమవ్వకపోయేసరికి చూసారా, ఒరేయ్ మీరు దేవుడు అంటారు, ప్రభు అంటారు, చూసారా, మీకు వచ్చింది కరోనా, నాకు వచ్చిందా, నాకు రాలే కదా. మీరు దేవుడు అంటే ప్రభు అంటారు, మీరు అప్పులో ఉన్నారు, చూసావా నేను అప్పు ఇచ్చేటోడుగా ఉన్నాను. మీరు దేవుడు ప్రభు భక్తి అని మీరు చేస్తారు అన్నీ, మీరు కష్టాల్లో ఉన్నారు, నేను మాత్రం సుఖంగా ఉన్నాను అంటారా. అంటే ఏంటనమాట, ఆయన చూస్తుంటానంటే వాడు ఒళ్ళంతా, ఎందుకంటే వాడికి ఏం అవ్వట్లేదు, వాడికి ఏమీ అవటం లేదు. అప్పుడప్పుడు వాడికి ఏం అవటం లేదని మన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వాడికి ఏదైనా అయితే బాగుండు అనుకుంటారు. అయితే బాగుండు అనుకున్నారా, అనుకుంటారు. పాప ఈయన కూడా అదే అనుకుంటున్నాడు. మత్సర పడితే అన్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి. మత్సరం అంటే అసూయ. అంటే వాడు బాగున్న వాడిని చూసి పాప ఆసాపు గారు కూడా ఏమైపోతున్నాడంటే అసూయ పడుతున్నాడు. అయితే ఇంకా మనం ముందుకెళ్తుంటే మంచి మంచి మాటలు వస్తాయిలేండి, తర్వాత చూద్దాం. వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకుందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. అంటే వాళ్ళ చూపులన్నీ కూడా విచిత్రంగా వింతగా ఉన్నాయి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు, చెప్పాను కదా, ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు అన్నాడంటే ఎగతాళి. మనకేదైనా జరిగిందంటే ఏమయ్యాడు మీ ప్రభు అంటారనమాట. ఈ ప్రార్థన ఏమైంది, మీ దేవుడు గొప్పోడు అన్నారుగా, మీ దేవుడు నిజమైన దేవుడు అన్నారుగా, మీ బైబిలే రైట్ అన్నారుగా, ఏమైంది మరి మీ ప్రభు ఏం చేస్తున్నాడు అని ఎగతాళి చేస్తారు. చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. వారు ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖమును ఎత్తుదురు. ఓ వారి నాలుకట భూసంచారం అంతా చేస్తుందట. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికే తెలివి ఉన్నదా. అబ్బబ్బబ్బబ్బా, వాళ్ళ మాటలు చూడండి. ఏమండి, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాన్ని వృద్ధి చేసుకుందురు. అబ్బా, వాళ్ళకి ఎప్పుడు ఏముంటుందట, నిశ్చింత. మనకెప్పుడు చింత, వాళ్ళకేమో నిశ్చింత, మనకేంటి చింత. ఇదేంటండి, అసలు దేవుని నమ్ముకున్న మనం చింత లేకుండా ఉండాలి కదా, మనం కదా నిశ్చింతగా ఉండాలి. మనకేమో అన్నీ చింతలే, మనకేమో అన్నీ బాధలే, మనకేమో అన్నీ కష్టాలే. వాళ్ళకు మాత్రం ఏ చింత లేదట, ఏ బాధ లేదట. నిశ్చింత కలిగిన వారుగా ఉంటూ ధనాన్ని ఏం చేసుకుంటున్నారట, వాళ్ళు వృద్ధి చేసుకుంటున్నారు. ఫ్లాట్ల మీద ఫ్లాట్లు కొనేస్తున్నారు, బంగారం వెనక బంగారం కొనేస్తున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, భూములు కొనేస్తున్నారు. వాళ్ళు తమ ధనాన్ని ఏం చేసుకుంటున్నారట, వాళ్ళు వృద్ధి చేసుకుంటున్నారు. ఎవరు వీళ్ళంతా, భక్తిహీనులు. అప్పుడు నువ్వేమనుకుంటావు వాళ్ళని చూసి, అసలు దేవుడు ఉన్నాడా అనుకుంటావు నువ్వు. ఎందుకంటే లేడన్నవాడు నిశ్చింతగా బ్రతుకుతున్నాడు, లేడు అనుకున్నవాడే వాడు ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మి బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళి నేనేమైపోయాను, అప్పుల్లోకి వెళ్ళిపోయాను. కాబట్టి నేను కూడా బైబిల్ పక్కన పెట్టి దేవుని వదిలేసి నేను కూడా వాళ్ళతో కలిసిపోతే నేను కూడా బాగా డబ్బు సంపాదించుకోవచ్చేమో, నేను కూడా భూములు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, ఏమంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నారు, బయటకు చెప్పరు కదా. మరి ఇలాంటివి అనుకుంటారు, ఆలోచన వచ్చే ఉండొచ్చు. అందుకే దేవుడు ప్రతిదానికి, ప్రతి మనిషిలో పుట్టే సందేహానికి దేవుడు బైబిల్లో సమాధానాలు చెప్పేశాడు. ఆయన
ప్రతి మనిషి మెదడులో పుట్టే ప్రతి విధమైన సందేహానికి బైబిల్లో సమాధానము దొరుకుతుంది. బైబిలు చెప్పని సమాధానం అంటూ ఏది ఉండదు. 60 ఏళ్ల జీవితం కొరకే కాదు, ఆత్మ జీవితానికి, అనంత జీవితం విషయంలో నీకొచ్చే ఏ విధమైన సందేహానికైనా బైబిలు చక్కటి సమాధానము చెప్పగలదు. బైబిలు చెప్పలేని సమాధానం అంటూ ప్రపంచంలో ఏది లేదు. నిజంగా ఒకవేళ ఏ సమస్యకైనా బైబిల్ సమాధానం చెప్పలేదు, ఏ సమస్యకైనా బైబిల్ పరిష్కారం చూపలేదు అనుకున్నప్పుడు బైబిల్ అసంపూర్ణం అవుతుంది. బైబిల్ సంపూర్ణం కాదు. మీకు అర్థమైందా? బైబిలు ఫలానా సమస్యకు పరిష్కారాన్ని చూపలేదు, ఫలానా సందేహానికి సమాధానం చెప్పలేదు అని అన్నప్పుడు మరి బైబిల్ ఎందుకు ఇంకా? ఒకవేళ నిజంగా బైబిల్ మనిషే వ్రాసుంటే కొన్నింటికి చెప్పగలడు, కొన్నింటికి చెప్పలేడు. కానీ బైబిల్ దేవుడే వ్రాయించాడు అని మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనిషికి వచ్చే ప్రతి సందేహానికి బైబిల్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞాని. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను కూడా ఆయన చెప్పగలిగిన వాడు. ఆ సంగతులన్నీ బైబిల్లో నిక్షిప్తం చేశాడు. అందుకే మనిషిని చేసినవాడు దేవుడు అయినప్పుడు ఆ మనిషి మెదడులో వచ్చే ప్రశ్నలకు సందేహం చెప్పలేడా? ఆయన పెద్ద కష్టమా? చేసిందే ఆయన. మనిషిని కన్నవాడే దేవుడు. అటువంటప్పుడు కన్నవాడుగా, చేసినవాడుగా మన గురించి ఆయన కన్నా ఎవరికి ఎక్కువ తెలుసు? ఎవడు మీ కన్న మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పండి? మీ పిల్లల కోసం మీకంటే ఎక్కువ ఎవరికైనా తెలుసా? అంతే కదండి. మన పిల్లల కోసం మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకు? వాణ్ణి మోసింది మనం, కన్నది మనం, పెంచింది మనం. అందుకే మన పిల్లల గురించి మనకి ఎంత తెలుసో, ఎంత అందరికంటే ఎక్కువ తెలుసు అన్నది ఎంత నిజమో, ప్రపంచ మనుషులందరి యొక్క మనస్తత్వాల గురించి దేవునికి ఎక్కువ తెలుసు, దేవునికి అంతా తెలుసు అన్నది కూడా అంతే నిజం. ఇంకా చెప్పాలంటే మన పిల్లల గురించి మనకైనా కొంత తెలియని విషయాలు మన దగ్గర ఏమైనా ఉండొచ్చేమో, కానీ మన గురించి దేవునికి తెలియని సమాచారం అంటూ ఏది ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు మరలా వచ్చేద్దాం. ఏమండి 73వ వచనంలో ఎన్నో మాట మనం చదువుకుంటున్నాం? ఇప్పుడు 12లో చదువుకుంటున్నాం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఈయన చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఈయన చాలా బాధపడిపోతున్నాడు ఆసాపు గారు. ఎందుకు ఫీల్ అయిపోతున్నాడు అంటే, అసలు అదేంటి, భక్తిహీనుడైన వాడేమో బాగా డెవలప్ అవుతున్నాడు, నేనేమో నా హృదయాన్ని శుద్ధి చేసుకొని, నా హృదయాన్ని దేవుని కోసం ఇచ్చి, నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని, నేను నా హృదయాన్ని ఆయనకు అర్పించుకొని ఆయన మాటల ప్రకారంగా నేను జీవిస్తుంటే ఎందుకు ఇదంతా కూడా? ఈ భక్తి ఎందుకు? ఈ జీవితం ఎందుకు? ఆయనకి ఇవ్వడం ఎందుకు? వ్యర్థమే కదా. అంతే కదా ఆ మాటలు. అదే కదండి అర్థం. నా హృదయముని శుద్ధి చేసుకొని ఇండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడునై ఉండుట కూడా వ్యర్థమే. దినమంతయు నాకు బాధ. ఎందుకయ్యా ఆసాపు గారు, దినమంతయు మీకు ఎందుకయ్యా బాధ అంటే, భక్తిహీనులైన వాళ్ళు చూసావా ఎలా డెవలప్ అవుతున్నారో, దుష్టులైన వాళ్ళు చూసావా ఎలా వర్ధిల్లుతున్నారో, విశ్వాసఘాతకులైన వాళ్ళు చూసావా ఎలా సుఖపడుతున్నారో, వాళ్ళకి ఏ రోగము లేదు, వాళ్ళకు క్షామము లేదు, వాళ్ళు ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నారు, వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. ఇవన్నీ ఎవరికనంటే హృదయాన్ని శుద్ధి చేసుకొని చక్కగా బ్రతకాలనుకున్న మాకేనా అని చాలా ఏమంటే బాధ కలుగుచున్నది అన్నాడండి. నాకు బాధ కలుగుచున్నది అన్నాడు. అంతేకాదు భక్తులైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఆసాపు గారే కాదండి, భక్తులైనటువంటి వారి గురించి కూడా మాట్లాడుతూ మలాకీ గ్రంథంలో వాళ్ళు కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చెప్తున్నాడు ఆయన. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనంలో మలాకీ గ్రంథం
3వ అధ్యాయం 15-16 వచనాలలో సైతం మనం చూస్తే అక్కడ కూడా అప్పుడు ఏమన్నాడు? 15 వచనంలో గర్విష్ఠులు ధన్యులగుదురు. ఎవరు ధన్యులట? గర్విష్ఠులట. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులే వర్ధిల్లుదురనియు వారే సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అవును, అలా చెప్పుకున్న వారిలో ఆసపు గారు ఉన్నారు, అలా చెప్పుకున్న వారిలో ఒకరోజు ఇశ్రాయేలీలు ఉన్నారు, అలా చెప్పుకున్న వారిలో ఈరోజు మనం కూడా చేరిపోయాం. ఆ మాట అదే మీకు అర్థమవుతుందా? ఈ మాట అర్థమైందా మీకు? ఈ మాట మీకు అర్థమైందా? 15 వచనంలో గర్విష్ఠులే ధన్యులు, యెహోవాను శోధించే వారే దుర్మార్గులే వాళ్ళు వర్ధిల్లుచున్నారు, వారికే చాలా ప్రొటెక్షన్ ఉంది అని మీరు చెప్పుకొనుచున్నారు అంటే నిజమే కదా. ఈరోజు మనం కూడా అదే కదా సమాజంలో మనం చూస్తున్నది. మనం కూడా ఈరోజు అదే మాట్లాడుకుంటున్నాం. నిజమే కదా. దేవా, ఏంటి నాయన ఈ అన్యాయం, ఏంటి ఈ ఘోరం మా కళ్ళ ముందు? నమ్మినటువంటి మాకేమో రక్షణ లేకుండా పోయింది, నమ్మని వారికి ఏమో ఫుల్ ప్రొటెక్షన్ అయిపోయింది, పూర్తి సంరక్షణ అయిపోయింది. నమ్మినటువంటి మేమేమో ఏమీ లేక అల్లాడిపోతున్నాం, నమ్మని వాళ్ళు వచ్చేసేమో అన్ని కలిగి ఆనందంగా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం అని మీరు అనుకుంటున్నారు కదా, మీరు ఇలానే అనుకుంటున్నారు కదా అని మనం అనుకునేది అప్పుడే చెప్పాడు ఆయన. మీరు ఇలా అనుకుంటున్నారు కదా, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాటలాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడి ఉన్నది అన్నాడు. మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు కదా. అవును, ఒకానొక సమయంలో యోబు గారి భార్య కూడా ఇలానే మాట్లాడిందండి. యోబు గారి భార్య గురించి మనం చదువుకుంటాం కదా. యోబు గారికి ఏమండి, యోబు గారు మంచి గొప్పవాడు, నీతిమంతుడు అని ప్రారంభంలో మనం చదువుకుంటాం. ఆయన యథార్థవంతుడు అంటాడు, న్యాయవంతుడు అంటాడు, ఆయన చెడుతనమును విసర్జించిన వాడు అంటాడు, తూర్పు దేశ జనులలో ఆయన కంటే ధనవంతుడు మరొకడు లేడు అంటాడు. ఇంతగా అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతున్నటువంటి సమయంలో ఒకానొక రోజు ఆస్తి పోయింది, పనివాళ్ళు పోయారు, ఆ తర్వాత పిల్లలందరూ ఏకకాలంలో చనిపోయారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఆ సమయంలో భార్య వచ్చి మాట్లాడుతున్న మాట మనకు తెలుసు కదా. ఏంటయ్యా, నువ్వు ఇంకా నీ యథార్థతను వదలకుండా ఉంటావు, ఇంకా నువ్వు భక్తి 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 అంటావేంటయ్యా, ఇంకా యథార్థత అంటావేంటయ్యా, ఇంకా నీతి అంటావేంటయ్యా, ఇంకా దేవుడు అంటావేంటి? వదిలేయి దేవుణ్ణి, నీ యథార్థతను కూడా విడిచిపెట్టు, నీ భక్తిని కూడా విడిచిపెట్టు. ఎందుకంటే చూసావా, ఒక్కసారి సమాజాన్ని చూడు ఎలా ఉందో, సమాజం అంతా చూడు ఎలా ఉందో, యథార్థంగా ఉన్న నీ బ్రతుకు చూడు ఎలా అయిపోయిందో. దేవుని నమ్మని వారంతా, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారయ్యా వాళ్ళ కుటుంబాలతో. దేవుణ్ణి నమ్మి చెడును విసర్జించి యథార్థంగా బ్రతుకుతున్న మన కుటుంబానికి ఈ కష్టం వచ్చింది చూసావా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎందుకు ఇంకా నువ్వు దేవుడు అని, యథార్థతని, భక్తని, ప్రార్థనని ఎందుకు నువ్వు ఇంకా ఈ కార్యక్రమాలలో ఉన్నావు? నువ్వు వెంటనే నీ యథార్థతను వదిలేయి, భక్తిని విడిచిపెట్టు, దేవుని విడిచిపెట్టు. దేవుని విడిచిపెట్టే ముందు కూడా నువ్వు దేవుణ్ణి దూషించి మరీ విడిచిపెట్టు. నువ్వు దేవుణ్ణి దూషించుచుండగా నేను ఆ మాటలు వినాలి అని ఒక భార్యగా యోబు గారి దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి ఆ మాటలు ఏమంటే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎందుకు? యథార్థంగా బ్రతకని వారు, చెడులో ఉన్నవారు, భక్తిలో లేనివారు, భక్తిహీనులైన వారు బాగున్నారు. దేవునిలో ఉన్న నీకు, మన కుటుంబానికి ఇంత కష్టం వచ్చినప్పుడు ఇది ఎంతవరకు న్యాయం? దుష్టులు వర్ధిల్లుతున్నారు, విశ్వాసఘాతకులు సుఖపడుతున్నారు, నీతిమంతులైన విశ్వాసులమైన మనం కష్టంలో ఉన్నాం. ఏమండి, ఇది ఒకప్పుడు యోబు గారి విషయంలోనే కాదు, ఈరోజు మీలో మనలో అనేక మందిలో ఏదో ఒక సమయంలో ఏమంటే ఈ నిరాశ, ఏదో ఒక సమయంలో ఈ ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉండాలి. అయితే దీనికి సమాధానం ఏంటి?
ఎందుకు ఈ భక్తిహీనులైన వారు వర్ధిల్లుతున్నారు? ఎందుకు దుష్టులైన వారు వర్ధిల్లుతున్నారు? ఎందుకు విశ్వాసఘాతకులు కూడా కాదట, మహావిశ్వాసఘాతకులు అంటాడు. ఏమంటే అలాంటి వారు ఎందుకు సుఖపడుతున్నారు అని అడిగినప్పుడు బైబిల్లో చాలా మంచి సమాధానం, చక్కటి సమాధానాన్ని దేవుడు రాయించాడు. అందులో మొట్టమొదటికి ఒక మాట మనం చూడగలిగితే, ముందుగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం, దుష్టులు వృద్ధి చెందుతున్నారు అని నువ్వు వరి అవుతున్నావా? ఏం వరి అవ్వకు, నువ్వు అలా ఏమి అసూయ పడుకో వాళ్ళని చూసి, ఎందుకంటే నేనున్నాను కదా, నేను చూస్తున్నాను కదా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనంలో, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. దేవుని యొక్క మహోగ్రతయను పెనుగాలి అన్నాడు. అక్కడ పెనుగాలి కేవలం పెనుగాలే కాదు, దేవుడి చేతిలో ఈ ప్రకృతి అంతా ఒక ఆయుధంగా ఉంది. పంచభూతాలు ఆయన చేతిలోని ఆయుధాలు, మర్చిపోకూడదు. పంచభూతాలు దేవుని చేతిలో ఏంటవి? ఆయుధాలు. గాలితోనైనా, నీటితోనైనా, నేలతోనైనా, దేనితోనైనా మనుషులను ఆయన శిక్షించగలడు. ఆ సంగతి మర్చిపోకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు, మర్చిపోకూడదు. ఏమన్నాడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును అన్నాడు. ఎవరి మీద దిగుతుందట? దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును అన్నాడు. ఈ మాటనగానే కాస్త రిలాక్స్ అయ్యారా? అమ్మయ్య, ఇప్పటి వరకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు, సుఖపడుతున్నారు అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వారి తల మీదికట పెళ్ళున దిగును. అంటే దాని అర్థం ఏంటంటే, సడన్గా, అకస్మాత్తుగా, అంటే ఎప్పుడు దిగుతుందో వారి మీదికి వారికే తెలియదు. మొత్తానికి అంటున్నాడు, మీరు దుష్టులను చూసి వారు వృద్ధి చెందుతున్నారు, చింత లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి క్షేమము లేదు, క్షేమంగా ఉన్నారు అని మీరు వారిని చూసి మీరు మత్సరపడుతున్నారు. నేనున్నాను, నేను చూస్తున్నాను, బయలుదేరుతుంది నా దగ్గర నుంచి, నేను పంపుతున్నాను, ఏదో ఒక ఉగ్రతను పంపుతాను. నేను పంపినటువంటి ఆ ఉగ్రత వారి మీదికి ఆకస్మికంగా పెళ్ళున దిగుతుంది అన్నాడు. ఇంకొక మాట, ఇంకొక సందర్భంలో కూడా అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23లో కూడా, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల తల మీదికి, అది దుష్టుల మీదకి అది పెళ్ళున దిగును, తన కార్యము ముగించే వరకు, తన హృదయ ఆలోచనను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు అన్నాడు. చూడండి, అనగా మీరేమి దిగులు చెందవలసిన పని లేదు, వారిని చూసి మీరు వ్యసన పడవలసిన పని లేదు, వారిని చూసి మీరు బాధపడవలసిన పని లేదు. నా యొద్ద నుంచి ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఒక గాలి రూపంలోనో, నీటి రూపంలోనో, ఒక తెగులు రూపంలోనో, నేల రూపంలో, ఏదో ఒక రూపంలో నా కోపం వారి మీదికి దిగుతుంది. అది దిగినప్పుడు మీరు చూస్తారు, అది దిగినప్పుడు మీకు అర్థమవుతుంది, అది దిగినప్పుడు అమ్మో నేను తప్పుగా అనుకున్నాను దేవుడి గురించి అని నీకు అర్థమవుతుంది. ఆ రోజు ఎంతకాలం అండి వీళ్ళకు వృద్ధి, వీళ్ళ సుఖం, వీళ్ళ ఆనందం, వీళ్ళ పొగరు, వీళ్ళ గర్వం, ఇది ఎంతకాలం అని మీరు అనుకుంటున్నారు దుష్టులది? ఏమండి, యోబు గారి స్నేహితులలో ఒకరైనటువంటి జోఫర్ అనేవాడు, యోబు గారి స్నేహితుల్లో ఆ ముగ్గురు స్నేహితులు వస్తారు కదా, తర్వాత వచ్చినటువంటి ఆ ముగ్గురు స్నేహితుల్లో జోఫర్ అనేవాడు ఒక మంచి మాట అంటాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయంలో, యోబు గ్రంథం 20వ అధ్యాయం ఈ దుష్టుల గురించి మాట్లాడుతూ, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలము ఉండును. ఆహా, ఎంత మంచి మాట. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏమనిపించి తెలుసా అండి? మనసంతా నెమ్మదిగా, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? మనకు వాళ్ళంటే పడట్లేదు ఇప్పుడు. మరి వాళ్ళని చూసి మనం ఓరవలేకపోతున్నాం.
వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నావు. దుష్టులైన వారు, భక్తిహీనులైన వారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు. దేవా నువ్వేం చేస్తావు అని అడుగుతున్నావు కదా, అప్పుడు రిలాక్స్గా ఉంది మాట. నువ్వేం వరి అవ్వద్దు, వాళ్ళకి కొద్ది కాలమేరా. ఎలా ఉంది చెప్పండి, బాగుంది. ఇంకా చూడండి, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషము మాత్రమే ఉంటుంది. అది దుష్టులు భక్తిహీనులకు వారికి ఆ సంతోషము, ఆ విజయం అనేది ఎంతకాలమో కొద్ది కాలం. నువ్వే ఉంటున్నావు, కొద్ది కాలం ఏంటి ప్రభువా, 5 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, కొద్ది కాలం ఏంటి ప్రభువా, 8 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, కొద్ది కాలం అంటే ఏంటి ప్రభువా, మరో 5 ఏళ్ళు ప్రభువా, ఇంకెంతకాలం ప్రభువా మేము భరించాలి, ఇంకెంతకాలం ప్రభువా ఈ దుష్టులు మా మీద ఉంటారు, ఇంకెంతకాలం ప్రభువా మమ్మల్ని ఏలాలి. నువ్వు అనుకుంటున్నావు నీకు 5, నీకు 10, నీకు 15 ఇది నీకు చాలా పెద్ద కాలం. కానీ దేవుడికి అది చాలా చిన్న కాలం. అది దేవునికి అది చాలా చిన్న కాలం. అది దుష్టులకు విజయము ఏమంటే కొద్ది కాలమే, భక్తిహీనులకు సంతోషము ఒకే ఒక్క నిమిషము మాత్రమే ఉంటుంది. కాబట్టి దుష్టులైన వారు మీ ముందు వర్ధిల్లుతున్నప్పుడు మీరు వాళ్ళని చూసి మీరు ఏమనుకోవాలంటే, వీళ్ళు ఎంతకాలం అనమాట, కొద్ది కాలమే ఉంటారులే. ఇక్కడ సంతోషంగా ఉన్నారంటే వాళ్ళని చూసి మీరు ఏమనుకోవాలి, ఇలా సంతోషమా, దేవుడు అన్నాడు ఒక్క నిమిషమే అన్నాడు. అంటే ఈ మాటను మీరు బంగారు వాక్యంగా, ఈ మాటను మీరు కంటత వాక్యంగా చక్కగా, ఈ మాటను మీరు ఇంట్లో చక్కగా గోడల మీద మీకు రోజు 24 ఏళ్ళు కనబడేటట్టుగా రాసుకున్నారు అనుకోండి, మీరు నెమ్మదిగా ఉంటారు, మీకు ఏ రోగము రాదు. అంతే కదా, మరి మీరు బాగుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమండి, ఇక మీ మనసులో వేరే ఇక ఏ విధమైనటువంటి అసూయతో కూడిన, మత్సరంతో కూడిన ఆలోచన మీ మనసులో పుట్టదని. ఎందుకు, దేవుడు అన్నాడులే, ఒరే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోరా, దేవుడు అన్నాడు కొద్ది కాలమే అన్నాడు. ఎన్ని కొనుక్కుంటావో కొనుక్కోరా, దేవుడు అన్నాడు నీ సంతోషం ఒక్క నిమిషమే అన్నాడు. కనుక నాకు ఒక్క నిమిషం కొద్ది కాలం కాదు, నాకు శాశ్వత కాలం కావాలి. నాకు శాశ్వత కాలం విజయం, శాశ్వత కాల సంతోషం నాకుంది, నీకు ఒక్క నిమిషమే అని ఆడితో అనుకో, మనసులో అనుకో. వాడితో అనకూడదు కదా, మరి మనసులో అనుకోవాలి మనం, మీకోసం చెప్పేది కదా. ఇంకో మాట చూద్దాం, 37వ కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన కీర్తన గ్రంథం 37లో కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. 37వ కీర్తన 1వ వచనం చూద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము అని, చూసారా, అదే చెప్తున్నాడు. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకు. చెడ్డవారిని చూస్తే మనకేంటి వ్యసనం, నాకేంటండి బాధ అంటే, మరి ఆసాబు గారు అదే కదా ఫీల్ అయ్యారు. ఆసాబు గారు కీర్తన 73లో మనం అదే, ఆయన బాధ అంతా అదే కదా. ఏంటి ఆయన బాధ అంటే, భక్తిహీనులైన వారు, దుష్టులైన వారు వాళ్ళు క్షేమంగా ఉండటం చూశాడు, వాళ్ళకి ఏ తెగులు లేదట, వాళ్ళు నిశ్చింతగా ఉన్నారట, వాళ్ళకి మరణంలో యాతనలు లేవట, వాళ్ళు హ్యాపీగా ఉన్నారట. అదంతా చూసి నేను చాలా ఫీల్ అవుతున్నాను అన్నాడు ఆయన. ఎవరు, ఆసాపు గారు. ఆయనే కాదు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు వారు ఎదగటం చూసి చెడ్డవారు ఎదుగుతున్నారు అంటే, దుష్టులైన వారు డెవలప్ అవుతున్నారంటే వాళ్ళని చూసి మీరు వ్యసన పడకండి, వారిని చూసి మీరు చింతపడకండి, వారిని చూసి మీరు బాధపడకండి. ఎందుకు బాధపడకూడదు అంటే, 20వ అధ్యాయం యోబు గ్రంథంలో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం ఎంతసేపు ఉంటుంది, ఒక్క నిమిషమే ఉంటుంది. మరి ఈ మాత్రం దానికి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు, నువ్వెందుకు వ్యసన పడుతున్నావు? నువ్వు అలా మత్సర పట్టడం వల్ల, నువ్వు అసూయ పట్టడం వల్ల నీకు తెలియని సంగతి ఏంటంటే, నీలో మానసికమైనటువంటి రోగాలు నీకు వస్తాయి. ఆడేమో భౌతికంగా ఎదుగుతుంటాడు, నువ్వేం మానసికంగా కురింగిపోతూ ఉంటావు. కనుక నువ్వు వాడిని చూసి నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వాడిని చూసి బాధపడకు, నువ్వు వాడిని చూసి నువ్వు వ్యసన పడకు, చింతించకు. అలా ఎదిగే వాడిని చూసి నువ్వు అస్సలు చింతపడకు అంటున్నాడు. దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకము. చేయనివ్వండి, వాడిని చేయనివ్వండి, ఎన్ని చేస్తాడో చేయనివ్వండి. అందుకే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అంటాడు, అన్యాయము చేయు వానిని ఇంకను అన్యాయము చేయనిమ్ము అంటాడు. చేస్తాడు, వాడు ఎంత చేస్తాడో చేయనివ్వండి, వాడు ఎంతవరకు వెళ్తాడో వెళ్ళనివ్వండి. నువ్వు మాత్రం దుష్కార్యాలు చేసేవాడిని,
చెడ్డ పనులు చేసేవాడిని చూసి, వాళ్ళు ఎదగటం చూసి, వాళ్ళు సంపాదించుకోవటం చూసి, వాళ్ళు కొనటం చూసి, వాళ్ళు కట్టుకోవటం చూసి, ఇలాంటివి చూసి క్రైస్తవుడా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా, ఒక నీతిపరుడుగా, ఒక యథార్థవంతుడుగా నువ్వు ఎంత మాత్రము కూడా వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడవలసిన, బాధపడవలసిన అవసరత లేదు. కారణం కొద్ది కాలమే అన్నాడు, ఒక నిమిషమే అన్నాడు, కనుక నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు అన్నాడు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. అమ్మయ్య, ఏమండి ఎంత మంచి మాటలు కదా. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు అన్నాడు. పచ్చని కూర వలె వాడిపోవుదురు అన్నాడు. గడ్డి వలె వాళ్ళు ఎండిపోతారు అన్నాడు. ఏమండి, ఎండ రానంత వరకు గడ్డి పచ్చగా కనబడుతుంది. ఒక్కసారి ఎండ దాని మీద పడేటప్పటికీ అదంతా కూడా వాడిపోతుంది. అలానే వాడి పాపం పండనంత వరకు వాడు బాగుంటాడు. దేవుని కోపం వాడి మీదకి దిగుతుంది. ఎప్పుడు? దుష్టుల తల మీదికి పెళ్ళుడ దిగును అన్నాడే, దిగుతుంది. అలాని ఎప్పుడు దిగుతుందా అని చూసుకుంటుండకు నువ్వు. అయ్యో సంవత్సరం నుంచి చూస్తున్నాను ఇంకా దిగలేదు అని అంటే నీ మీద దిగుతుంది. ఆడి మీద సంగతి తర్వాత నీ మీదకి వచ్చేస్తుంది. నీకెందుకు? నువ్వు అసలు వాడి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు, వ్యసన పడవలసిన అవసరం లేదని దేవుడు చక్కగా చెప్తుంటే వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. యోబు 20:4 వాళ్ళ విజయం కొద్ది కాలమేనట. అబ్బా, మొత్తానికైతే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మొత్తం ఎక్కడ చూసినా కానీ మేమే అధికారంలోకి రావాలి, మేమే అధికారంలో కొట్టుకోనివ్వండి. ఎంతకాలం కొట్టుకుంటే ఎన్ని రాష్ట్రాలు కొడతారు, కొట్టనివ్వండి. దేవుడు అంటున్నాడు, మీ విజయం కొద్ది కాలమే. ఎందుకంటే చరిత్రలో కూడా ఇలాంటి వాళ్ళు ఇంతకంటే కూడా చాలా భయంకరంగా పాలించిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. చరిత్ర చెప్పే నిజమండి, ఇదంతా చరిత్ర చెప్పే పాఠాలు. అవి నిలబడేవి కావు, అవి నిలబడేవి కాదు, అవి శాశ్వత కాలంగా నిలబడేవి కావు. వాటి వలన ఏమంటే వారికి మేలు జరిగేది కాదు. వాటి వలన చెప్తారు, ఇంకా ముందుకెళ్తుంటే చెప్తాడు. ఇంకా ఆయన ఇంకా అలా మాట్లాడుతూ యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు మేలే చేయి చెప్తున్నాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు మాత్రం మేలే చేయి నాయన. దేశమందు నివసించి సత్యాన్నే నువ్వు అనుసరించు, నువ్వు మాత్రం సత్యాన్ని అనుసరించు. అదేంటి ప్రభా, సత్యాన్ని నమ్ముకున్నందుకు, సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు, సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నందుకు మాకు శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదనలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, అసలు సత్యమే ఎరుగని వాడు అదే చెప్తున్నాను కదా. అస్సలు నువ్వు వాడిని చూసి నువ్వు వ్యసన పడకు, నువ్వు మాత్రం మేలే చేయి, నువ్వు మాత్రం సత్యాన్ని అనుసరించు అన్నాడు. అమ్మయ్య, అందుకేనండి మనం ఎందుకు సమాజంలో దేవుడు లేడన్నవాడు, దేవుడు నమ్మనివాడు, దేవుడు దూషించేవాడు, వాడు ఎన్ని విధాలుగా వాడు మన కళ్ళ ముందు డెవలప్ అవుతున్నా, వాడు ఎన్ని కళ్ళ ముందు వాడు ఎంతగా వాడు ఎదుగుతున్నా ఆడిని చూస్తూ ఏమంటే మనం మాత్రం మన విశ్వాసాన్ని కోల్పోక, బైబిల్ పక్కన పెట్టక, దేవుని విడిచిపెట్టక, సంఘానికి మానుకోక, సహవాసంలో పాల్గొంటూ దేవుని కార్యక్రమాలలో మునుపున కంటే ఇంకెక్కువగా మనం చేస్తూ మనం ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా? దేవుడు చెప్పిన ఈ మాటను బట్టే, దేవుడు చెబుతున్న ఈ మాటను బట్టే. ఏంటి ఆ మాట? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలే చేయి నాయన, నువ్వు దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు, దేవుని బట్టే నువ్వు సంతోషించు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును నువ్వు ఆయనకు అప్పగించుకో, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చుతాడు అని చెప్పి 7వ వచనంలో యెహోవా ఎదుట మౌనముగా నుండి నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకోవద్దు. నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత మంచిది. నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఆయన కొరకు కనిపెట్టు. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూచి నువ్వు వ్యసన పడకు. తన మార్గము అన్నాడు ఇక్కడ. అంటే తన మార్గము అన్నాడు అని అంటే వాడు దేవుని మార్గము ఒకటి ఉంది, అలానే మనిషి తనకు తాను ఏర్పాటు చేసుకున్న మార్గం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి ఏం చేస్తాడు? దేవుడు బైబిల్ ఇచ్చాడు అంటే దేవుడు ఒక మార్గాన్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు ఆయన మన చేతికి వాక్యాన్ని ఇచ్చి ఈ మార్గాన్ని మన కళ్ళ ముందు పెట్టి ఈ మార్గంలో నడుచుకోమన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలుడు కూడా దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, మీ ముందు 2 మార్గాలు మీ ముందు పెట్టాను, ఇది మంచి మార్గం మీ ముందు పెట్టాను, చెడ్డ మార్గం మీ ముందు పెట్టాను. ఇప్పుడు ఈ మంచి మార్గంలో మీరు నడిచారనుకోండి, దీవెనలు, ఆశీర్వాదాలని మీ మీదకి వస్తాయి అన్నాడు. లేదు చెడ్డ మార్గంలో నడుస్తానంటారా, ఈ శాపాలను మీ మీదకి వస్తాయి, నిర్ణయం మీదే అని అంటాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు. అంటే దేవుడు ప్రతి మనిషి ముందు 2 మార్గాలు పెట్టాడు. ఒకటి మంచి పెట్టాడు, ఒకటి చెడు పెట్టాడు. ఆయన మార్గం పెట్టాడు, అలానే దుష్టుని మార్గం లేదా ఆ చెడ్డ మార్గం ఒకటి పెట్టాడు. ఏ మార్గం నడుచుకోవాలనుకుంటున్నావు? చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని మార్గాన్ని పక్కన పెట్టి
తమ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తమ మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు కనబడుతుంది. దీని గురించి సొలొమోను గారు ఒక మాట అంటారు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే అది తుదకు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది? మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది అన్నాడండి. ఇప్పుడు నీకు నువ్వుగా, నాకు నేనుగా, మనకు మనముగా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను వెళ్ళేది నా మార్గమా, దేవుని మార్గమా? ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడు ఉన్నాడు అనుకో, వాడికి అది న్యాయం అంటాడు వాడు. మీకు అర్థమైందా? వాడు దొంగకి అది వాడికి అది వాడి చట్టంలో వాడికి అది న్యాయమే, వాడు రాసుకున్న చట్టం అది. వ్యభిచారం చేసేవాడు తప్పని తెలుసు వాడికి, కానీ వాడి దృష్టికి వాడికి అది రైట్ అనిపిస్తుంది అంతే. మోసం చేసేవాడికి అది వాడి మార్గం, వాడి మార్గం వాడికి రైటే. అవినీతి చేసేవాడికి అది చేసి తప్పని తెలుసు, అంటే వాడు ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు, ఆ తప్పుడు మార్గంలోనే వాడు వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈరోజు చూడండి, ఆ డబ్బు సంపాదించడానికి మనిషి ఎన్ని తప్పుడు మార్గాలు మనిషి ఎంచుకున్నాడు మీరు చూడండి. ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా డబ్బు సంపాదన కొరకు, ధనాన్ని సంపాదించుకోవటం కొరకు ఎంచుకొనని చెడ్డ మార్గం అంటూ ఏదీ లేదు. నిజంగా అందరూ యథార్థంగా, అందరూ మంచి మార్గంలో నడుచుకుంటే ఎవ్వరూ పేదవాళ్ళు ఉండరు. కానీ సమాజంలో రోజు రోజుకి పేదరికము అనేది పెరిగిపోతూ ఉంది అని అంటే, ఉన్నవాడు ఇంకా అంతకంతకు ఉన్నవాడైపోతున్నాడు, పేదవాడు ఇంకా అంతకంతకు పేదవాడైపోతున్నాడు అని అంటే, ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అని అంటే, పేదవాడిది కూడా వాడు లాగేసుకుంటున్నాడు, వాడు కడుపు కొడుతున్నాడు. ఈరోజు చూశారు కదండి, ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయో మీకు తెలియంది కాదు. ఎక్కువగా మాట్లాడిన ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయో మీకు తెలియంది కాదు. పెద్ద పెద్ద వాళ్లకు కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు మాఫీ. కానీ ఒక రైతు, ఒక సామాన్యుడు బ్యాంకులో రుణం తీసుకుంటే ఆ రుణం సమయానికి చెల్లించకపోతే జప్తు చేస్తానంటారు, వేలం వేస్తానంటారు, కేసు పెడతానంటారు, జైల్లో పెడతానంటారు. కానీ వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలకు వెళ్ళిపోతే ఆయన ఎవ్వడు ఏమనట్లేదు. చివరికి అంటున్నారు, పాపం పేదోడు కదా మాఫీ చేశామంటున్నారు. ఇది ఏ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే మనిషి డబ్బును సంపాదించుకోవటానికంటే ఈరోజు చాలామంది కూడా తమ శరీరాలను అమ్ముకుంటూ వ్యభిచారం అనేటువంటి ఇది కూడా ఏమైపోయింది, ఒక వృత్తిగా చేసుకున్నారు. అది తప్పు కదా, అది పాపం కదా అది. కానీ వ్యభిచారాన్ని కూడా ఒక వృత్తిగా మార్చుకొని, మలుచుకొని డబ్బు సంపాదిస్తున్నారు. సమాజం అంతా అలా అయిపోయిందంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వద్దు, అది వారి మార్గం, అది వారి మార్గం. మీరు మాత్రం యెహోవాను సత్యాన్నే మీరు అనుసరించండి, మీరు సత్యమును అనుసరించండి అని చెప్తున్నాడు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లువాన్ని చూచి మీరు వ్యసన పడకండి. తన మార్గమున అన్నాడు. అందుకే తన మార్గమున వద్దండి. ఏమండి, నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. వచ్చేది కొంచెమైనా చాలు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది, ఎన్నో రాయితీలు ఇచ్చింది వాళ్ళకు, అయినా అవి సరిపోవు. మరలా అవినీతి, మరలా అక్రమ సంపాదన. ఏమంటే సొలొమోను గారు ఒక మంచి మాట అంటారండి, వంచకుడై ధనము సంపాదించుకుని వాడికంటే, ధన వృద్ధి చేసుకునే వాడికంటే అంటాడు. 28 సామెతల గ్రంథంలో, 28 సామెతల గ్రంథం 6వ వచనం చూడండి. సామెతలు 28వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం చూడండి. వంచకుడై మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, అరచేతిలో స్వర్గాన్ని చూపించి, సాధ్యం కానిది కూడా నీకు సాధ్యమే అని మాయ మాటలు. ఈరోజు ఎన్ని సంస్థలు పుట్టుకురాలి చెప్పండి, ఎన్ని సంస్థలండి. ఇవన్నీ ఏంటంటే జనాలను మాటలతో మోసం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆ తర్వాత బోర్డు తిప్పేయాలి. ఇలాంటివి ఎన్ని సంస్థలు మీరు చూడలేదు, మనం చూడలేదు చెప్పండి. వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడే వాసి. దరిద్రుడే వాసి, ఆ పదం చూడండి. అవును, వాడు వంచకుడు, కోట్లు సంపాదించాడు,
కానీ వీడి దగ్గర ఏమీ లేవు, కానీ వీడు చాలా యథార్థవంతుడు. ఎవరు గొప్ప? నువ్వు కాదు, కోట్లు సంపాదించి నువ్వు కాదయ్యా గొప్పవాడివి, యథార్థంగా ప్రవర్తించాడే దేవుడి దృష్టిలో వీడే గొప్పవాడు అన్నాడు. అందుకే తన మార్గము అని చూడండి అక్కడ, తన మార్గమున వర్ధిల్లు వాణిని చూచి వ్యసన పడుకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాణిని చూచి వ్యసన పడుకుము అన్నాడు. 16వ వచనానికి వచ్చేసరికి, నీతిమంతునికి కలిగినది అది కొంచెమే కావచ్చు, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ మాట చదివినప్పుడు పేదవాడైనందుకు నువ్వేం బాధపడాల్సిన పని లేదు, పేదవారు ఎవరు బాధపడవలసిన పని లేదు. మళ్ళా చెప్తున్నాను, ఈ మాట చదువుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ఈ మాట విన్న ప్రతి మనిషి ఈ మాటను బట్టి ఆనందపడాలి. నువ్వు పేదరికంలో ఉన్నావా? నువ్వు చాలా పేదరికంలో ఉన్నావా? నిరుపేదగా ఉన్నావా? అయినా నువ్వు బాధపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే, నీకన్నా బాగా సంపాదించిన వాళ్ళు, నీకంటే కూడా పైగా ఉన్న వాళ్ళు, నీకంటే కూడా అంతస్తుల్లో, ఐశ్వర్యంలో, ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూసి నువ్వేమి కూడా దిగులు పడవలసిన పని లేదయ్యా. కారణం ఏంటంటే చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడవు కదా, నువ్వు సంపాదించింది అది యథార్థమైన సొమ్ము కదా, కనుక నీతిమంతును కలిగినది కొంచెమే కావచ్చు, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టం. ఒకానొక రోజు యేసుప్రభుల వారు యెరూషలేము దేవాలయం ఎదుట అక్కడ కానుకలు వేసేటప్పుడు ఆయన అక్కడ వరుసలో నిలబడి చూస్తున్నాడట. కానుకలు వేయటానికి అందరూ వరుసలో వచ్చారట. మీకు తెలుసు ఏమన్నా, అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మూటలు తీసుకుని వెళ్ళి హుండీలో వేస్తున్నారట. పెద్ద పెద్ద మూటలతో వేస్తున్నారు. ఆఖరిగా వెళ్ళిందండి ఒక ముసలావిడ. ఆవిడ వెళ్ళి, ఆవిడప్పటికే పేదరాలు అని రాయబడింది. అప్పటికే ఆమె చాలా బీదరికంలో ఉంది. ఒకటి. రెండోది ఉంది మళ్ళీ విధవరాలు మరలా బీద పరిస్థితిలో ఉంది. బీదరాలయ్యుండి విధవరాలుగా ఉంటూ కూడా ఆమెకున్నటువంటి 2 కాసులు తీసుకొని వెళ్ళి ఆ హుండీలో వేసిందట. ప్రభు రిజల్ట్ చెప్తున్నాడు. రిజల్ట్లో అందరికంటే ఎక్కువ ఈవిడే వేసింది అన్నాడు. అనగానే శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అదేంటి, ప్రభు సరిగా చూడలేదేమో అనుకుంటున్నారు. వాళ్ళు సరిగా చూడలేదేమో, ఈయన వాళ్ళు పెద్ద పెద్ద మూటలతో వేశారు కదయ్యా, వాళ్ళు చాలా డబ్బేశారు కదా, అదేంటి నువ్వు వాళ్ళకంటే కూడా ఈవిడ ఎక్కువ వేసింది అంటున్నావు? అవును, ఎందుకంటే వాళ్ళు ఉన్న దాంట్లో కొంత వేశారు, ఈవిడ తనకున్నదంతా అన్నాడు. ఇక వాళ్ళు వేసిన వాళ్ళలో శాస్త్రులు ఉండొచ్చు, పరిచయులు ఉండొచ్చు. పరిచయులు కూడా ఉంటారు మాక్సిమం. వాళ్ళే కదండి ఆ రోజు నిష్టగా పాటిస్తున్నాం ధర్మశాస్త్రాన్ని చెప్పుకుంటూ డప్పాలు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళే. కానీ వాళ్ళంతా కూడా వేషధారులు, వాళ్ళంతా మోసం చేసేవారు. మీకు తెలుసో లేదో, వాళ్ళంతా మోసగాండ్రు. వాళ్ళు మోసగాండ్రు అనే సంగతి మళ్ళీ ప్రభువే వాళ్ళని బయట పెట్టాడు కదా. మీరు పుదీనాలోను జీలకర్రలోను మీరు 10 భాగాలు ఇస్తున్నారు, ప్రధానమైన వాటిని మీరు ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. మీరు ఏ టైప్ అంటే దోమను వడగొట్టి ఒంటెను మృంగువారు వేశాడండి. ఆ మాట చాలండి, ఆ మాట చాలు. అంటే ఒంటెను మృంగేస్తున్నారు అంటే పెద్ద పెద్దవి మింగేస్తున్నారు. ఈ రోజు కూడా చూడండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనబడిన వారు కోట్లు 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 కొల్లగొడుతుంటారు. కానీ ప్రజల ముందుకు వచ్చేసి చక్కగా భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు. చూడగానే జనాలకు ఏమనిపించి చెప్పండి? ఆయన భోజనం పెట్టాడండి, ఆయన బట్టలు ఇచ్చాడండి అనగానే ఆహా, ఆయన ఆకాశం అంత ఎత్తుకుంటారు మన వాళ్ళు. కానీ వెనక చేసింది ఏంటో తెలుసా? ఒంటెను మింగాడు, పెద్ద పెద్ద గనులు మింగేశాడు, కొండలు పిండి చేసేసాడు, కోట్లు వెనకాల వేసుకున్నాడు. మీ ముందు ఏవో చిన్నది చేసేసరికి మీకు గొప్ప అయిపోయాడు. ఇలాంటి వారికంటే నీతిగా యథార్థంగా ఎవరి దగ్గర ఏది ఆశించకుండగా కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి ఆ నీతిమంతుడా, నీ సంపదే ప్రపంచంలో ఉన్న వారందరి భక్తిహీనుల సంపద కంటే కూడా నీదే చాలా గొప్పది అని దేవుడు మాట్లాడుతున్న మాట అండి. మాట కనుక మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏమండి మాకు కొంచెం, అవును మీకు కొంచెమే ఉంది కరెక్టే, కానీ ఆ కొంచెం మీ కష్టం కదా, అది యథార్థం కష్టపడ్డారు కదా, నమ్మకంగా మీరు పని చేసుకున్నారు కదా, అది ఎవరి సొమ్ము కాదు కదా. మీరు అన్నప్పుడు మీరే చాలా గొప్పవాళ్ళు, మీరే చాలా గొప్పవాళ్ళు. భక్తిహీనుడైన వాడు, దుష్టుడైన వాడు ధన సమృద్ధి చేసుకుంటుంటే వాడిని చూసి మీరే ఫీల్ అవ్వాల్సిన పని లేదు.
వాడి కంటే కూడా, వాడు సంపాదించిన సంపాదన కంటే కూడా యథార్థంగా సంపాదించిన నీ సంపాదనే చాలా గొప్పది. ఇంకోటి చెప్పనా, నువ్వుకున్న ప్రశాంతత వాడికి ఉండదు. నీకున్న చక్కగా పడుకోగానే నీకు నిద్ర పట్టే పరిస్థితి, ఆడికి అసలు నిద్రే ఉండదు. అది వేరే. ఇక్కడ మాత్రం మనకు మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఏమన్నాడు అనంటే, వీళ్ళందరినీ చూసి మీరేమి వ్యసన పడకండి. అదే కదా చెప్పాడు, చెడ్డవారిని చూసి, ప్రారంభంలో చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడుకు, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడుకు. వారు గడ్డి పువ్వు వలని, గడ్డి వాళ్ళు త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాళ్ళు వాడిపోవుదురు. కనుక మీరు బాధపడకండి వాళ్ళని చూసి అన్నాడు. కారణం, దుష్టుల విజయం ఎంతకాలం? కొద్ది కాలం. భక్తిహీనులు సంతోషం ఎంతకాలం? ఒక్క నిమిషం. నిజమా అని ఒకసారి చరిత్రను చూసామనుకోండి, నిజమే అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి, దేవుడు బైబిల్లో రాయించాడు. అందులో మొట్టమొదట కయ్యను హెబెలు గురించి మనం చూసామనుకోండి. కయ్యను హెబెలును చూసి చాలా అసూయపడ్డాడట. తెలుసు కదా, కయ్యను హెబెలు అన్నదమ్ములు కదా. కయ్యను హెబెలు, కయ్యను పొలాన్ని సేద్యం చేసుకుంటున్నాడట, భూమిని. హెబెలు గొర్రెలు కాచుకునేవాడుగా. ఒకరోజు ఇద్దరు అర్పణ తీసుకెళ్లారు. ఇద్దరు అర్పణలో దేవుడు లక్ష్య పెట్టింది ఎవరు అర్పణ? హెబెలు అర్పణ. కయ్యను అర్పణను దేవుడు పక్కన పెట్టేశాడు. ఇది చూశాడు, భరించలేకపోయాడు, సహించలేక అసూయపడ్డాడు హెబెలు మీద. అసూయపడి ఒకానొక రోజు హెబెలు ఒంటరిగా ఉన్న చూసి హెబెలు మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. అప్పుడు చంపి ఏమనుకున్నాడు చెప్పండి? అమ్మయ్య, ఇప్పుడు నాకు అడ్డెవడు లేడు, ఇక నాకు అడ్డెవడు లేడు, నా ముందెవడు లేడు, నేను ఏదైతే దేవుడు చచ్చినట్టు తీసుకోవాల్సిందే. ఇక ఆడున్నాడు కాబట్టి కదా నేను చెడ్డవాణ్ణయ్యాను, ఆడున్నాడు కాబట్టి నాకంటే గొప్పోడయ్యాడు. ఏమండి, ఇది అసూయ చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం అండి. ఎంత ప్రమాదం అంటేనండి, ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక న్యూస్ చదివానండి. మహారాష్ట్రలో మేబీ 3rd క్లాస్ 4th క్లాస్ 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప, ఒక అమ్మాయి ఎప్పుడు కూడా క్లాస్లో తనే ఫస్ట్ వస్తూ ఉండేది. ఒక సెమ్లో లేదా ఒకనొక సమయంలో పెట్టినటువంటి పరీక్షలో ఆ అమ్మాయి కాకుండా మరొక అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది. రాగానే ఈ అమ్మాయి తట్టుకోలేకపోయిందట, భరించలేకపోయింది. ఇప్పుడు నేనే కదా ఫస్ట్ వచ్చేది, ఈసారి ఇది ఫస్ట్ వచ్చేసింది, ఇది ఫస్ట్ రాకూడదు, ఇది ఉండకూడదు, నేనే ఉండాలి అని ఆలోచించి ఒకరోజు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడట ఎవడు పురుగుల మందు ఒకటి తీసుకొని వచ్చేసింది. వచ్చి ఇంటర్వెల్ టైంలో అందరూ బయటికి వెళ్ళిపోతే ఇది ఆ పాప టిఫిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఈ మందు కలిపేసి కాముగా బయటికి వెళ్ళిపోయింది. లంచ్ టైంలో ఏమీ తెలియక ఆ అమ్మాయి ఓపెన్ చేసింది, ఆ అమ్మాయి చక్కగా తినేసింది. మరి కాసేపటికే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ అమ్మాయిని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు, చికిత్స చేయించారు. ఏంటని తీరా తెలిస్తే ఈ అమ్మాయే కలిపేసింది. ఎందుకు కలిపిందనంటే భరించలేకపోయిందట. సేమ్ ఒకప్పుడు ఒక పాప మరొక పాప విషయంలో చేసిందని విన్నాము. రీసెంట్గా ఏం జరిగిందనంటే ఒక తల్లి చేసిందట ఈ పని. తమిళనాడులోనో కేరళలోనో ఎక్కడో ఒక తల్లే చేసిందట. ఎప్పుడు నా కూతురే ఫస్ట్ వచ్చేది, ఈసారి నా కూతురికి రాలేదు ర్యాంకు, మనకెవరికో వచ్చేసింది, అది ఉండడానికి వీల్లేదు, దాన్ని ఎలానే తొలగించేసుకోవాలి అని ఈ తల్లి ప్లాన్ చేసిందట అమ్మాయిని ఏమంటే చంపడానికి. ఇది ఎక్కడ విచిత్రం అండి. అలానే మీరు కూడా అనుకుంటున్నారా? సంఘంలో మీకంటే ఎవరైనా బాగా ఇచ్చేవాళ్ళని చూసి మీరు ఏమైనా కులుకుంటున్నారా? చూసారా, దేవునికి పనగానే ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నారు. మీకంటే బాగా పాడేవాళ్ళని చూసి ఇది లేకపోతే సంఘం అంతా నా వైపు చూసేది, నేనే చక్కగా పాడతాను, ఇక నాదే ఫస్ట్ ర్యాంక్ ఉండేది నాకంటే ముందు అనుకుంటున్నారా? మీకంటే బాగా మాట్లాడే వాళ్ళని చూసి అలా ఫీల్ అవుతున్నారా? చాలా తప్పు, చాలా తప్పు. అది కయీను స్వభావం. అర్థమైందా? అది ఎవరి స్వభావం? కయీను స్వభావం. అందుకే అక్కడ యోహాను పత్రికలో రాస్తాడు, మళ్ళీ కయీను గురించి అక్కడ రాస్తాడు. వాడు ఎందుకు చంపాడో తెలుసా? కయీను హెబెరును ఎందుకు చంపాడు అని అంటే వాని క్రియలు చెడ్డవి, అతని క్రియలు మంచివి గనుక అన్నాడు. అంటే చెడ్డవాడు గనుక వీడి క్రియలు బాగోలేవు గనక వాడిని చంపేశాడు.
వాడు దుష్టుని సంబంధాలు చూసారా, వాడు దుష్టుని సంబంధి. ఒక దుష్టుని సంబంధిగా, ఒక దుష్టుడుగా హేబెరును చంపేశాడు. చంపి ఏమనుకున్నాడు అంటే అడ్డు తొలగిపోయింది అనుకున్నాడు అంతే. ఆ తర్వాత దేవుడు వచ్చాడా, వచ్చాడు. వచ్చి దేవుడు అడుగుతున్నాడు కయ్యనుడి తమ్ముడు ఎక్కడా అన్నాడు. అప్పుడు వాడు ఎంత పొగరెక్కి మాట్లాడుతున్నాడు. దుష్టులు పొగరెక్కి అన్న పదం మనం చదువుకున్నాం కదా. దుష్టులకట పొగరుంటుందట. పొగరెక్కి అన్నట్టుగా ఇక్కడ కయ్యను కూడా ఎక్కడ నీ తమ్ముడు అని దేవుడు అడిగితే, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలి వాడనా, నా తమ్ముడు కోసం నన్ను అడుగుతావంటే నువ్వు వెతుక్కోపోరాదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు దేవుడితో. ఆడు పొగరేంటండి ఆడిది, మరి దుష్టుడు వాడు. మీలో కూడా చాలా మందిలో ఈ స్వభావం ఉంటుందండి. నేను చాలా మందిలో చూస్తాను, గట్టిగా మాట్లాడకుండా మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా గట్టిగా మందలించారనుకోండి, రివర్స్ అయిపోరండి, మీరు తిరగబడరు, వెంటనే మాటకి మాట అనేయరు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీదకి ఇలానే తిరుగుబాటు చేస్తుంటారు. నువ్వు ఆగమమ్మీ, నీకేం తెలియదు మమ్మీ, నీకేం తెలుసు అని ఇలా అంటున్నారా పిల్లలు? దుష్ట స్వభావం అది. ఎందుకు చెప్పగానే ఏ ఓపిక లేదా? మీకంటే పెద్దవాళ్ళు కదా, వయసులో పెద్దవాళ్ళు కదా. మీకన్నా వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని ఒక మాట మిమ్మల్ని అడిగినందుకో, మిమ్మల్ని గద్దించినందుకో, మిమ్మల్ని హెచ్చరించినందుకో వెంటనే ఎందుకు మీరు అంతగా రివర్స్ అయిపోవాలి? వాడు కయ్యను మాట్లాడుతున్నట్టే చూసారా. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, నేను నా తమ్ముడికి కావలవాడనా, నువ్వు వెతుక్కోరాదు. ఇలా మాట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు ఇళ్లలో. ఇలా మాట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులుగా, మీరు గమనించండి. అలానే సంఘంలో ఉన్నారు. ఇది దుష్ట స్వభావం, ఇది కయ్యను స్వభావం. అవునా, నీ తమ్ముని వెతుక్కోమంటావా? నీ తమ్ముడు ఇంకెక్కడున్నాడు, లేడని నువ్వు అనుకుంటున్నావు. నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టింది. చంపేశావు కదా, సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వే సంతోషంగా ఉంటావురా అని దేవుడు వాడికి ముద్ర వేశాడు. దేశదిమ్మరైపోయాడు, వదిలేసి పారిపోయాడు. దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఎవరు? ఏం సుఖంగా ఉన్నాడు, ఏం సంతోషంగా ఉన్నాడు? ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం వాడి విజయం, వాడి ఆనందం ఎంతసేపు ఉంది? వాడే కాదండి, చరిత్రలో ఇలా ఎంతో మంది అండి. ఒకప్పుడు అబ్షలోం అనేవాడు మనకు కనపడతాడు. దావీదు కొడుకే, సొంత కుమారుడే. నిజంగా ఆ అబ్షలోము అప్పటికే వాడు తన అన్నను చంపేశాడు, అమ్నోనుని చంపేశాడు. పోనీ ఆ విషయం పక్కన పెట్టేస్తే, తండ్రి సింహాసనం మీద కన్నేసి తండ్రినే సింహాసనం పై నుంచి దించేసి వీడి సింహాసనం మీద కూర్చోవాలని ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడండి. నెమ్మది చాప కింద నీరులాగా ఒక్కొక్కరిని తన వైపు తిప్పుకోవడం ప్రారంభించేశాడు. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, నేనైతే బాగుంటుంది, నేను బాగా చెప్తాను, బాగా న్యాయం చెప్తాను, నేను బాగా న్యాయం తీరుస్తాను, ఆయన దగ్గర ఏం లేదు, సత్తా లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, నా వైపు వచ్చేసే అనగానే అందరూ నెమ్మదిగా ముద్దులు పెట్టి, వాడు ముద్దులు పెట్టి ఒక రోగం ఉంది ఆడికి. ఎవరికి? నాకు అబ్షలోంకి. ఎవరు మాట్లాడడానికి వస్తే చెయ్యి లాగేసి ముద్దులు పెట్టేసుకుంటున్నాడట. అలా ముద్దులు పెట్టాట, రాజుకోడికి ముద్దులు పెట్టాడట. ఇటు ఎంత ప్రేమ కలిగిన వాడు అనుకున్నాడు పాప జనాలందరూ కూడా. ఇంకేముంది, అందరూ వాడి వైపు తిరిగేశారట. వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి, అబ్షలోమే మాకు రాజు 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 అని కేకలేసినట్టు వీడు పొంగిపోయాడు. దావీదు అడవిలోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఆయన. ఎంతకాలం రా నీ విజయం? ఎందుకంటే నువ్వు వెళ్ళేది సరి అయిన మార్గం కాదు. నీ మార్గంలో వెళుతున్నావు, దేవుడి మార్గంలో కాదు. అబ్షలోం, నువ్వు వెళుతున్నది నీ మార్గం అయ్యా, నువ్వు దేవుని మార్గంలో కాదయ్యా నువ్వు వెళుతున్నది, సత్యాన్ని అనుసరించి కాదయ్యా నువ్వు వెళుతున్నది. అలా వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుగా పేరు తెచ్చుకున్నాడు, అనిపించుకున్నాడు అంతే. ఈలోపు మరలా తండ్రిని చంపడానికి వెళ్ళాడు. తండ్రిని చంపడానికి వెళ్ళి తను శవంగా వచ్చేసాడు, తను చచ్చొచ్చేసాడు. ఎంతకాలం చెప్పండి, సింహాసనం మీద ఎంతకాలం కూర్చున్నాడు? ఎంతకాలం రాజుగా పాలించాడు? డేస్ ఓన్లీ, రోజులే. దేవుడు చెప్పిన మాట ఎంత చక్కగా ఉంది బైబిల్లో రాయబడిన మాట. దుష్టుల విజయము ఎంతకాలం? కొద్ది కాలమే. భక్తిహీనుల సంతోషము ఒక్క నిమిషమే. ఏమంటే అభిషేకము కొంతసేపే, కయ్యను కొద్దిసేపే. అలానే క్రొత్త నిబంధనకు వస్తే యేసుప్రభు చెప్పినటువంటి ఒక చక్కటి సందర్భం, లాజరు ధనవంతుడు చాలా సుఖపడ్డాడు. లాజరు అంతగా అతను బాధపడ్డాడు. లాజరు ఎలా ఉన్నాడో మనకు తెలుసు, ధనవంతుడు ఎలా బ్రతికాడో మనకు తెలుసు. కానీ ఇద్దరు చనిపోగానే ఇద్దరి పరిస్థితులు తలకిందులైపోయాయి. ఒకప్పుడు పైన ఉన్నవాడు ఇప్పుడు కిందికి వెళ్ళిపోయాడు, క్రింద ఉన్నటువంటి వాడు పైకి వెళ్ళిపోయాడు.
ఒకప్పుడు భూమి మీద సుఖపడ్డవాడు ఇప్పుడు మంటల్లో కాలిపోతున్నాడు, యాతన పడుతున్నాడు. ఒకప్పుడు యాతన పడ్డవాడు భూమి మీద కురుపులతో ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఎంతకాలం అయ్యా లాజరు నీ సుఖం? ఎంతకాలం అయ్యా ధనవంతుడా నీ సుఖం? ఎంతకాలం నీ విజయం? ఎంతకాలం నీ సుఖం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ దేవుడు మనకు ఓదార్పును కలిగించటానికి, ఆదరణ కలిగించటానికి, మనకు ధైర్యాన్ని కలిగించటానికి, మనల్ని ఆయన మార్గములో నిలబెట్టుకోవడానికి చెప్పిన మాటలండి. నిజం. మీరు చరిత్ర చూసినా కానీ మీకు అదే కనబడుతుందండి. ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించాలి అని ప్రతిరోజు ప్రపంచ పటాన్ని తెప్పించుకొని తన పడక మీద పెట్టుకొని ఆ ప్రపంచ పటం మీదనే పడుకున్నటువంటి నియంత హిట్లర్ తెలుసు కదా, జర్మనీ నియంత హిట్లర్ ఏమైపోయాడు తెలుసా? ఒకరోజు ఆయన ఎవ్వడూ చంపలేదండి, ఆడికాడే పిస్తూల్తో కాల్చుకొని చంపుకున్నాడు. ప్రపంచాన్ని ఏలాలి అనుకున్నాడే, ప్రపంచ నియంతగా మారాలి అనుకున్నాడు. ప్రపంచ నియంతగా మారాలి అనుకున్న హిట్లర్ ఎలా ఆఖరికి తన పిస్తలతో తానే చంపుకొని చచ్చాడో, ఈరోజు ఎవడు నియంతగా ప్రవర్తించాలి అని అనుకున్నా ఆఖరికి వాడి ముగింపు కూడా అంతకన్నా ఘోరంగా ఉంటుంది. చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. దుష్టుడు విజయం. ఎందుకంటేనండి అధికారాని కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే దరిద్రమైనటువంటి పరిస్థితులకు వచ్చేసిందండి మన దేశం. అధికారం కావాలి మాకంతే. మీరు చూస్తున్నారు కదా, అధికారం కోసం ఏమైనా చేస్తాం. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య ఏ విధమైన చిచ్చులు పెట్టడానికైనా, ఏ విధమైనటువంటి గొడవలు పెట్టడానికైనా, అల్లర్లు రేపడానికైనా మేము రెడీ. కారణం మాకేం కావాలి? అధికారం. మాకు అధికారం కావాలి. ఈ అధికారం కోసం ఏమైనా చేస్తాం, దేనికైనా రెడీ. అసలు నువ్వెంతకాలం ఉంటావో నీకు తెలుసా? నువ్వెంతకాలం ఉంటావో నీకు తెలుసా? అధికారం తర్వాత ముందు నువ్వెంతకాలం ఉంటావు? నీ కొరకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఇంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఒక ఆవిరి వంటి వాడవురా నువ్వు అని దేవుడు చెబుతుంటే, ఆవిరి వంటి వాడవైన నువ్వు అధికారం కోసం ఏమైనా చేస్తానంటావా? ఎంతకాలం సుఖం? దుష్టుల విజయము కొద్ది కాలం, భక్తిహీనుల సంతోషం ఒకే ఒక్క నిమిషం. ఒకప్పుడు ఇస్కరియోతు యూదా వాడు కూడానండి యేసుప్రభుతో పాటే ఉన్నాడు, యేసుప్రభును వెంబడించాడు. ఏమండి యేసుప్రభుతో ఉండటం అనంటే మా చిన్న విషయం కాదండి. ఆ మహానుభావుడితో ఆ 12 మందిలో ఒకటిగా చేరే అటువంటి అదృష్టం వాడికి వచ్చింది. దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలండి. యేసుతో పాటు ఉంటూ ఆయన అద్భుతాలు చూస్తూ, మాత్కార్యాలను కల్లారా వీక్షిస్తూ, ఆయన చేసిన ఆయన బోధ ప్రత్యక్షంగా విని, ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు కూర్చొని, ఆయనతో పాటు భోజనం చేసి, ఆయనతో పాటు తిరిగే ఇంత మహా అదృష్టం ఎవరికి ఉంది చెప్పండి? వాడికి వచ్చింది. కానీ వాడి ఆఖరికి దుష్టుడిగా మారిపోయాడు. వాడి దుష్టుడిగా మారిపోయాడు. వాడిలో ధన వ్యామోహం, ధనాకాంక్ష, ధనాపేక్ష వాటిలో ప్రారంభమైంది. ఆఖరికి ఆ ధనాపేక్ష, ధన వ్యామోహం ఆఖరికి ఆ యేసునే అమ్ముకునేటట్టుగా చేసిందండి. అంటే డబ్బు కోసం కూడా మనిషి ఏమైనా చేస్తాడు. ఈరోజు చేయట్లేదా? డబ్బు కోసం అండి, డబ్బు కోసం ఒకడు భార్యని వేలానికి పెట్టేశాడండి. డబ్బు కోసం భార్యని వేలానికి పెట్టేశాడట. డబ్బు కోసం పిల్లలు అమ్ముకుంటున్నారు, డబ్బు కోసం శరీరాలు అమ్ముకుంటున్నారు. ఏంటి ఘోరం? డబ్బు కోసం మనిషి ఏమైనా చేస్తాడా? ఏమైనా చేస్తాడంటే వీడు ఆఖరికి లోకరక్షకుడైన, జగత్రక్షకుడైన యేసు ప్రభుల వారిని అమ్మకానికి పెట్టాడు. శాస్త్రులతో, పరిచయులతో, ప్రధాన యాజకులతో చేతులు కలిపాడు. 30 వెండి నాణాలకు బేరం కుదురించుకున్నాడు. ఆ 30 వెండి నాణాలు చేత పట్టుకున్నాడు. యేసును వాళ్ళకి అప్పగించేశాడు. 30 వెండి నాణాలు అయితే సంపాదించుకున్నాడు. ఆహా, డబ్బు వచ్చింది అనుకున్నాడు. ధనం వృద్ధి అయిపోయింది అనుకున్నాడు. కానీ ఎంతకాలం సుఖపడ్డాడు? ఆ డబ్బుతో ఎంతకాలం సంతోషపడ్డాడు? మరలా 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళి దేవాలయంలో పారవేశాడట. పోయి ఉరిపోసుకున్నాడు. నడిబికి పై నుంచి క్రింద పడేటప్పటికీ ఆ ఉరిపోసుకున్న సమయంలో అతను నడిమికి బద్దలైపోయి పేగులన్నీ కూడా బయటకు వచ్చి ఒక భయంకరమైనటువంటి చావు చచ్చాడు. ఎవరు? యూదా. అతని కోసం రాయబడిన మాట ఏంటంటే, యూదా తప్పిపోయి తన చోటికి అన్న పదాన్ని ఉపయోగిస్తే, తన చోటికి అన్న పదం అక్కడ మనం చూస్తుంటాం. అపోస్తలుల మొదటి అధ్యాయంలో యూదా తప్పిపోయి
తన చోటికి పోవుటకు అన్న పదాన్ని మనం చదివినప్పుడు తన మార్గం అన్నమాట. అది తన చోటికి అంటే తన మార్గం. చూసారా? అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇస్కరియోతు యూదానా, ఒక ధనవంతుడా, ఒక కయ్యీనా, ఒక అబ్షాలోమా, వీళ్ళంతా కూడా దుష్టులే. ఎంతకాలం సుఖపడ్డారు, ఎంతకాలం ఆనందపడ్డారు. అధికారం వచ్చింది అబ్షాలోముకు, ఉపయోగం లేకుండా పోయింది. కయ్యీని హెబెల్ని చంపేశాడు. ఇక నేనే అనుకున్నాడు. వాడెంత సుఖపడ్డాడు. ధనవంతుడు, నేను ధనవంతుని అనుకున్నాడు. నాకున్నవన్నీ చాలా గొప్పవి అనుకున్నాడు. లాజర్ని చూశాడు, లాజర్ని అసహించుకున్నాడట. కానీ వాడికి సంతోషం ఎక్కడ, వాడికి సుఖం ఎక్కడ? ఇస్కరియోతు యోధ, వాడికి ఎక్కడుంది చెప్పండి సంతోషం? కనుక దయచేసి కళ్ళ ముందు సమాజంలో దుష్టులు వర్ధిల్లుతున్నారు, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు అని, వాళ్ళే చాలా సుఖంగా ఉన్నారు అని వాళ్ళని చూసి మీరు వ్యసన పడవలసిన అవసరత లేదు. ఎందుకంటే వాళ్ళ విజయం కొద్ది కాలం, భక్తిహీనుల సంతోషం ఒక్క నిమిషం. మనం శాశ్వతమైనటువంటి విజయం, శాశ్వతమైన సంతోషం కోసం మనం అంతా కూడా బ్రతుకుతున్నాం. అది ఇక్కడ కాదు, రాబోయే లోకం. అది ఉంది, అది నిజం, లేదనుకోకండి, అది ఉంది. మాటికి ఉంది కనుకనే, అది తెలుసుకున్నాం కనుకనే ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన మనం ప్రభు మార్గంలో మీరైతే ఏమన్నాడు, మీరైతే మేలే చేయండి అన్నాడు కదా. మీరైతే మేలే చేయండి, మీరైతే సత్యాన్ని అనుసరించండి. వాళ్ళు అసత్యంలో ఉన్నారు, మీరు మాత్రం సత్యాన్ని అనుసరించి నడుచుకోండి. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు, మీరేం వరి అవ్వకండి. కానీ దుష్టులు వర్ధిల్లుతున్నారు, విశ్వాసఘాతకులు సుఖపడుతున్నారు, మా బ్రతుకులేంటి, మా జీవితాలేంటి, మీవేంటి ఇలా అయిపోయామని ఎప్పుడు కూడా ఆ నిరాశను మీలోనికి ఏమాత్రం రానివ్వకండి. అవి వచ్చాయి అంటే మీరు పాడైపోతారు. కనుక యోబు గ్రంథం 20:4 ఆ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి చరిత్రను ఇప్పటివరకు చెప్పుకున్నట్టు చరిత్రను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటికీ కూడా వర్ధిల్లుతున్న దుష్టుల్ని చూసి, ఎవరు సంతోషంగా ఉన్నటువంటి, సుఖంగా ఉన్నటువంటి భక్తిహీనులు చూసి మీ మనసులో మీరు ఏ మాత్రం తప్పుగా మీరు అనుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. వాళ్ళను గొప్పగా మీరు చూడవలసిన అవసరత లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళని చూసి మీరు జాలిపడండి. అయ్యో ఏమైపోతారో ఏంటో, దేవుని తెలుసుకోలేదు, సత్యాన్ని తెలుసుకోలేదు, అన్యాయంగా బ్రతుకుతున్నారు, రేపు పొద్దున చావు వస్తే ఏమైపోతారు అనే వాళ్ళ విషయంలో మీరు ఇలా జాలిపడండి తప్ప, వాళ్ళకున్నది నాకు లేదే, వాళ్ళే డెవలప్ అయ్యారు, నేనేంటి డెవలప్ కాలేకపోతున్నా, వాళ్ళకి ఏ రోగం లేదు, నాకేంటి ఈ రోగాలు అని మీరు ఏమంటే వాళ్ళని చూసి మీరు వ్యసన పడటం దయచేసి మీరు చెయ్యకండి.